అందరికీ నమస్కారం. అందరికీ నా సెకండ్ శ్రీమంతం వేడుకకి స్వాగతం, సుస్వాగతం. సో అమ్మతనమైన, శ్రీమంతమైన మొదటి బిడ్డకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో రెండో బిడ్డకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. సో అందుకే నేను సెకండ్ టైం కూడా ప్రెగ్నెన్సీలో శ్రీమంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అసలు శ్రీమంతం అంటే అర్థం ఏంటి? గర్భస్థ శిశువుకి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, అందరు ఆశీర్వాదించి తనకు ధైర్యాన్ని ఇవ్వాలి. అది శ్రీమంతం యొక్క కాన్సెప్ట్ అన్నమాట. కొంతమంది అయితే ఫస్ట్ శ్రీమంతం కూడా చేయరు పాపం. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు శ్రీమంతం అంటే ఏంటి అని. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తాను. శ్రీమంతం అంటే ఇది మాకు ఆనవాయితీ ఉంది లేదు అని చెప్పేసి ఒక అమ్మాయికి ఎంతో ఇష్టమైన ఒక ట్రెడిషన్ని మిస్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే నేను రీల్స్ పెడితే చూశాను, అక్కడ కామెంట్స్ ఏమొస్తున్నాయంటే మాకు ఈ అదృష్టం లేదక్క, మాకు చేస్తలేరు అని చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. నేను సెకండ్ టైం కూడా నేను ఎవరు ఇష్టం ఉన్నా లేకున్నా నాకు చాలా ఇష్టం ఉంది. నా ఇష్ట ప్రకారం నేను నా శ్రీమంతాన్ని చేసుకున్నాను అన్నమాట, చాలా హ్యాపీగా. ఫస్ట్ బిడ్డకి మాత్రమే బ్లెస్సింగ్స్ కావాలా? సెకండ్ రాబోయే వాళ్ళకి బ్లెస్సింగ్స్ వద్దా? అలా ఏం ఉండదు కదా, ఎవరికైనా బ్లెస్సింగ్స్ సేమ్గా ఉండాలి. సో యాక్చువల్గా శ్రీమంతం అంటే ఏంటంటే హస్బెండ్ తన వైఫ్కి చేయాల్సిన ఒక సాంప్రదాయం అన్నమాట, మన తెలుగు సాంప్రదాయం. తను మనకి ఇట్లా పాపెడ తీసి గంధం పెట్టి గాజులు పువ్వులు బొట్టు పెట్టడం అనేది శ్రీమంతం మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మెయిన్గా భర్తతోటే ఉంటుంది యాక్చువల్గా. సో అందరు ముత్తైదులు వచ్చి గర్భస్థ శిశువుకి మంచి ఆశీర్వదించాలి. ఇది మన గర్భ సంస్కారంలో ఒక ముఖ్యమైన ఘట్టం. కొంతమంది 5వ నెలలో చేస్తారు, కొంతమంది 7వ నెలలో చేస్తారు, కొంతమంది 9వ నెలలో చేస్తారు. మన తెలంగాణ సైడ్ అయితే 5th మంత్లోనే చేస్తారు. సో 5th మంత్ గ్లో కూడా చాలా బాగుంటుంది కదా, చూసారు కదా. నేనైతే మంచిగా గ్లో అవుతున్నాను అన్నమాట, నాకు తెలుస్తుంది. బట్ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది, ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి నా 9th మంత్లో చేసి పెడుతున్నాను. సారీ ఫర్ ద డిలే. ఇక్కడైతే ఇంకా అత్తయ్య మాకు బట్టలు పెట్టేస్తున్నారన్నమాట, ఇద్దరం కూడా. మమ్మీ వచ్చేసి ఫస్ట్ టైం చేస్తారు కదా మొత్తం మమ్మీ వాళ్ళు, సెకండ్ టైం ఇంకా అది మన ఇష్టం అన్నమాట. అత్తయ్య వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. నేనైతే నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటున్నాను. ఇక్కడ మా హస్బెండ్ నా కోసం శారీ తీసుకున్నారు చాలా ప్రేమగా, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట. సో ఈ శారీ వచ్చేసి నేను ఆర్య కలెక్షన్స్లో తీసుకున్నాను. దీని ముందు వ్లాగ్ చూసారు కదా, ఆర్య కలెక్షన్స్లో నేను శ్రీమంతం శారీ షాపింగ్ అని చెప్పేసి అప్పుడు మంచి ఆఫర్లు ఉండే. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. సో ఇంకా గాజులు పువ్వులు అనేవి మా మమ్మీ తీసుకుందన్నమాట నా కోసం. ఇంకా అలా నా ఇష్ట ప్రకారంగా నేను ఈ సెకండ్ శ్రీమంతాన్ని కూడా చేసుకుంటున్నాను. ఇంకా అందరు కూడా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఎందుకు సెకండ్ చేసుకోవడం మన దాంట్లో లేదు అది ఇదని చెప్పారు కానీ బట్ నేను ఒప్పుకోలేదు. నాకు ఇష్టం, నా ఫస్ట్ బేబీకి నేను మంచిగా గ్రాండ్గా శ్రీమంతం చేసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు నా సెకండ్ బేబీకి ఎందుకు ఇవ్వకూడదు? ఇంకా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కంటే చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. గర్భ సంస్కారంలో శ్రీమంతం అనేది ఒక ఘట్టం, అది నేను చాలా బాగా తెలుసుకున్నాను. సో అది తెలియదు కదా వాళ్ళకు కూడా. సో అందుకే ఎవరికైనా అమ్మాయికి తన లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. మెచ్యూర్ ఫంక్షన్, లైక్ పెళ్ళి, తర్వాత శ్రీమంతం. దీని తర్వాత ఇంతకన్నా పెద్దది మనకి ఏ ఫంక్షన్ ఉండవు. సో ఉన్న ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి. ఇక్కడైతే నేను ఇంకా శారీ పెట్టేసింది అత్తయ్య. మంచిగా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాం, లాస్ట్ టైం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాం అన్నమాట. శారీ అయితే చాలా చాలా నచ్చేసింది నాకు. కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రౌన్ కలర్లో ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా. ఇంకా అక్క ఇక్కడ నన్ను రెడీ చేస్తుంది. అంటే శారీ అంతా నేనే మేకప్, శారీ ఎవ్రీథింగ్ సెట్ చేసేసుకున్న తర్వాత బెల్ట్ కూడా ఉంటే సెట్ చేస్తుంది, ఫ్లవర్స్ అవి పెట్టేసి. ఎంత కలగా ఉందో శారీ అయితే, చాలామందికి నచ్చేసింది. నా శ్రీమంతం వీడియో పెట్టినప్పటి నుంచి అడుగుతున్నారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు డీటెయిల్స్ చెప్పండి అని. నేనైతే ఆర్య కలెక్షన్స్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఆర్య కలెక్షన్ని నా దాంట్లో నా రీల్స్లో ట్యాగ్ చేస్తాను, మీరు అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి అనుకుంటా, దసరా ఆఫర్స్. సో వెళ్ళి మీరు అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా నాలాగా ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా నాకైతే ఫ్యూ మోర్ డేసే ఉంది డెలివరీకి, ఇప్పుడు పెడుతున్నాను. బట్ నాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నా ఫస్ట్ శ్రీమంతం
లాంగ్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూడండి వెళ్ళి. చూసారా పువ్వులు పెట్టేసిన తర్వాత ఎంత కళ వస్తుందో. ఇది ఇంతే అండి, ఇంతే సింపుల్. దీనికోసం ఒక అమ్మాయిని మనకు శ్రీమంతం ఉంది లేదు అని బాధ పెట్టడం కంటే అట్లీస్ట్ ఇలా రెడీ చేసి వాళ్ళకి నచ్చినట్టు బ్లెస్సింగ్స్ ఇచ్చినా చాలు. మా దగ్గర అయితే ఒడి నింపడం ఉంటుంది. సో ఫస్ట్ టైం చేసుకోవాలి, సెకండ్ టైం మన దగ్గర లేదు అని చెప్పారు కాబట్టి నేను ఒడి నింపుకోకుండా సింపుల్గా ఇలా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి జస్ట్ ఇలా గాజులు పువ్వులు అన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోయాను అనమాట. అలా అన్నా చేయాలి, అట్లీస్ట్ ఫొటోస్ దిగి అవి మెమరీస్తో ఉంటాయి కదా. ఇంకా ఎవ్వరికీ ఏం చెప్పలేదు, మా అక్క వాళ్ళు, మా ఆడపడచ్చు, దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే జస్ట్ చెప్పామన్నమాట. ఈసారి అయితే మెహందీ మొత్తం నేనే వేసుకున్నాను నా స్వహస్తాలతో. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. బేబీని కూడా డిజైన్ చేసుకున్నాను అనమాట హ్యాండ్స్ మీద. 2 days బిఫోర్ ఇలా కూర్చొని ఓపిక లేకున్నా కూడా చాలా ఓపికగా చేసుకున్నాను. ఈ లైఫ్ టైం మెమరీస్ అండి, అస్సలు మిస్ అవుతాం. నాకైతే చాలా ఇష్టం మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం. అందరికీ ఇలాగే ఇంట్రెస్ట్ ఉండాలని లేదు, కాకపోతే ఇలా ఎవరినైనా చూసినప్పుడు అరే నేను కూడా నా ప్రెగ్నెన్సీలో ఇలా చేస్తే బాగుండు అన్న ఫీల్ ఉంటుంది కదా, అది మనం మిస్ అవ్వద్దని చెప్పేసి ప్రతి ఒక్కటి ఫాలో అవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అదన్నమాట శ్రీమంతం అంటే బేబీకి స్టమక్లో బ్లెస్సింగ్స్ని మనం ఇవ్వడం. గాజులు వేశారు కదా, అవి వాటి సౌండ్ అనేది చాలా ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట బేబీకి. నేనైతే నా 5th monthలో అయిన శ్రీమంతం అప్పటి నుంచి బ్యాంగిల్స్ అయితే తీయలేదు. ఫస్ట్ టైం నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే, బట్ ఈసారి గర్భ సంస్కారాన్ని స్పెషల్గా చేస్తున్నా కాబట్టి ఎవ్రీథింగ్ ఫాలో అయ్యాను. సో బ్యాంగిల్స్ అయితే నేను త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఉంచేసుకున్నాను అన్నమాట. అది బేబీకి చాలా ధైర్యాన్ని, మా మదర్ నాతో ఉన్నారు అన్న ఒక ధైర్యాన్ని ఇస్తుందన్నమాట, పాజిటివిటీని. ఇంక ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయి మంచిగా ఫొటోస్ వీడియోస్ కూడా ప్రశాంతంగా తీసేసుకున్నాను. పెద్ద ఫంక్షన్ అయితేనే హడావిడి ఉంటుందండి. ఇలా సింపుల్గా చేసుకుంటే మనకు నచ్చినన్ని వీడియోలు, నచ్చినన్ని ఫోటోలు దిగొచ్చు అన్నమాట. ఇంకా నాకైతే చాలా ఇష్టం మెమరీస్ క్రియేట్ చేయడం. అండ్ మా అక్క కూడా నాకు ఫొటోస్ దింపడంలో, వీడియోస్ తీయడంలో చాలా ఏమంటారు సపోర్ట్గా ఉంటారన్నమాట. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకి మంచిగా ఇందులో వేసామంటే మెమరీ గ్యాలరీగా ఉంటుంది. నార్మల్ వీడియో తీసి పెట్టుకున్నామంటే ఎక్కడ పోతాయో కూడా తెలియదు. అందుకే ఇలా మంచిగా నేను వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టడానికే ట్రై చేస్తాను. బట్ అస్సలు కుదరట్లేదండి, చిన్న బాబుతోటి ప్రెగ్నెన్సీలో వీడియోస్ చేయడం పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. బట్ ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు మనకు. ఇంకా చూసారు కదా, అత్తమ్మ కొన్ని పిండి వంటలు చేసిందనమాట నా కోసం. ఇంకా అవి కూడా పెట్టేసుకొని ఫ్రూట్స్, 5 types ఆఫ్ ఫ్రూట్స్, ఇంకా గజ్జలు, లడ్డూలు అవి ఉంటే అవి కూడా పెట్టేసుకొని మంచిగా హ్యాపీగా నీట్గా కొంతమంది సర్కిల్ తోటి నేనైతే నా శ్రీమంతాన్ని ఇలా చేసుకున్నాను. నాకైతే ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి చేసుకున్నాను. సెకండ్ టైం కూడా ఈసారి లుక్ ఇంకా బాగా నచ్చింది నాకై నేను రెడీ అయ్యి కూడా చాలా కళగా, చాలా అందంగా ఉన్నాను. నాకు నేనే బాగా నచ్చేసాను అన్నమాట. చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. శారీ వల్ల లుక్ హైలైట్ అయింది. అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. నేనే మేకప్ చేసుకుంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు నచ్చినట్టు నేను మేకప్ చేసుకున్నాను అన్నమాట. సింపుల్గా ఏం లేదు, పెద్ద హడావిడి లేకుండా మేకప్ చేసేసుకొని మంచిగా. ఈ పాపడ బిళ్ళ గురించి చెప్పాలండి, ఇదైతే మా అక్క పిల్లప్పటి నుంచి పెట్టుకుంటున్న పాపడ బిళ్ళ సెంటిమెంటల్గా వస్తుంది. వేరే ఏ చూసినా కూడా దీనంత గ్రాండ్గా అనిపిస్తలే. ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అదే పాపడ బిళ్ళ మెయింటైన్ చేస్తున్నాను. అదొక స్వీట్ మెమరీ అన్నమాట. మా అక్క పెళ్ళి అప్పుడు తీసుకున్న పాపడి బిళ్ళ, అది గ్యారెంటీ. అది ఇప్పటికి కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంది. చూసారా, ఇలా అందరితో హ్యాపీగా అలా అందరు మనకి చేస్తే ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది మదర్లో రెట్టింపు అవుతుంది. ఈ 5th monthలో ఇచ్చిన శ్రీమంతం బూస్టప్ అనేది 9 months వరకు కూడా ప్రొటెక్షన్గా ఉంటుంది బేబీకి. ఆ హడావిడి అదంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. అందరు కూడా నువ్వు మంచిగా డెలివరీ అవ్వాలమ్మా అని చెప్పేసి దీవిస్తారు కదా. ఆ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా శ్రీమంతం చేసుకోవాలని ఉంటే మనకు ఆనవాయితీ లేదు, మనకు లేదు అని చెప్పేసి వాళ్ళని స్టాప్ చేయకండి. అట్లీస్ట్ వాళ్ళని రెడీ చేసి అట్లీస్ట్ ఫోటోలు దింపి పసుపు కుంకుమ గాజులు అన్నా ఇవ్వండి. మీరు అదర్ థింగ్స్ పిండి వంటలు చేసి వడి నింపడం ఇవన్నీ స్కిప్ చేసినా పర్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ సంతోషం కోసం వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, నేను వీడియోస్ పెట్టినప్పుడు నాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం చాలామంది శ్రీమంతం లేదని చెప్పేసి స్కిప్ చేయడం వల్ల బాధపడుతున్నారు.
బట్ చెప్పుకోలేక కూడా పోతున్నారు. సో అలాంటి అమ్మాయిల కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియోని వాళ్ళకి సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. సో అలా అన్న అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఎంత బాగుందో అసలు. డెకరేషన్ అయితే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను డెకరేషన్ చేయలేదు, అందుకే సింపుల్గా అయిపోయింది, జస్ట్ బ్యాక్డ్రాప్ వేశారు. ఈసారి అయితే మంచిగా డెకరేషన్ చేసుకున్నాను అన్నమాట. వెనకంగా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండడం వల్ల ఇంకా శారీ చాలా హైలైట్ అయింది. అండ్ మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్ ద శ్రీమంతం మొత్తం కూడా నా కోసం రీల్స్ చేయడం, ఫన్నీగా చేయడం అని చాలా బాగా అనిపించింది. చూసారా, ఇలా గంధం, పసుపు, బొట్టు, పువ్వులు, గాజులు, ఇవే కదా ఒక అమ్మాయికి ఎంతో విలువైన ఆభరణాలు. సో అదన్నమాట. ఇలా మంచిగా వాళ్ళకి అన్నీ చేసి స్వీట్ తినిపించడం వల్ల వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది. ఓకే, నాకు ఇంతమంది ఉన్నారు, నేనేం సింగిల్ కాదు, ఒంటరి కాదు అని చెప్పేసి. ఇంకా మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద హీరో వచ్చేసాడు మా విరాజ్. కొంచెం అప్పుడు ఫీవర్ వచ్చిండే, పాపం బక్కగా అయిపోయాడు. ఇంకా వాళ్ళ డాడీ అండ్ విరాజ్ సేమ్ కాఫీ కలర్ టాప్ వేసుకొని వైట్ కలర్ ప్యాంట్ వేసుకున్నారు. నాకు మ్యాచింగ్ అన్నమాట, ముగ్గురం మ్యాచింగ్ వేసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే అత్తయ్య పెట్టేశారు. అత్తయ్య పెట్టిన తర్వాత ఇంకా అక్క ఇక్కడ రెడీ చేస్తుంది. ఇంకా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అందరు ముత్తైదులు కూడా మంచిగా ఆశీర్వదిస్తున్నారన్నమాట. ఇది నాకు కావాల్సింది మెయిన్గా. ఒక్క 5 ముత్తైదులైనా, ఇంకా అమ్మ, అత్తయ్య, మామయ్య, ఆడపడుచు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన లైఫ్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, అంటే మెయిన్ రిలేషన్షిప్స్, వాళ్ళ సర్కిల్ తోటి ఇలా ఆశీర్వాదం తీసుకుంటే నా బేబీకి మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను పట్టుదలతో నేను సెకండ్ ప్రెగ్నెన్సీ శ్రీమంతం కూడా చేసుకున్నాను అన్నమాట. అందరికి ఇలా వర్కౌట్ అవుతుందా అంటే అది అవ్వదు అండి. ఎందుకంటే అందరూ సపోర్ట్ చేయరు, చెప్పినంత మాత్రాన వినాలని కూడా లేదు. బట్ నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పించుకొని మరి చేసుకున్నాను. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. నేను ఈ శారీ తీసుకొని మంచిగా దానికి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకొని నాకు నచ్చినట్టు రెడీ ముందే ప్రిపేర్ అయ్యాను. నేను ఎలా రెడీ కావాలి ఏంటి అని అలా ప్రిపేర్ అయ్యి మంచిగా రెడీ అయ్యాను. ఇంకా మా అక్క పిల్లలు కూడా మంచిగా లంగా జాకెట్ వేసుకున్నారు. ఇంకా మా ఆడపడుచు పిల్లలు అందరు కూడా మంచిగా హ్యాపీగా ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాము. పెద్దగా కాదు, జస్ట్ క్లోజ్ సర్కిల్లో. ఇంకా మా విరోజ్ అయితే ఆ రోజు ఫుల్ స్వీట్స్ లాగించేసాడనమాట. చూసారు కదా, మంచిగా సైడ్ నిలబడి క్యూట్గా స్వీట్స్ తింటూనే ఉన్నాడు. ఇంకా వదిలేసామన్నమాట. దగ్గు వస్తుందని సర్లే, ఇంకా ఈవెంట్ కదా, రెగ్యులర్ తినడు కదా, ఇలాంటి ఏమైనా ఉంటే వదిలేస్తారనమాట. తర్వాత సిరప్స్ పోసుకోవచ్చు, ఏం చేస్తాం. ఇంకా మా స్వీట్ పాప వచ్చి ఇక్కడేమో చెప్తుంది. చూసారా వాళ్ళ లంగా జాకెట్లు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా అక్క అయితే గాజులు పెట్టేసింది నాకు. మా విరాజ్ అయితే తన పనిలో తను ఉన్నాడనమాట. ఇలాంటి క్యూట్ థింగ్సే అండి మనకి లైఫ్ లాంగ్ మెమరీస్. లైఫ్ మొత్తం మనం ఇక్కడే, అంటే మొత్తం ఇక్కడే ఉండిపోవడానికి రాలే కదా. సో ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనకు నచ్చినట్టు ఉండాలి. ఇన్ కేస్ ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా కూడా ఇగ్నోర్ చేసేయాలి. అది మన వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది. మనకు నచ్చిన పనులు మనం చేసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అయినా అర్థం చేసుకోకపోతే వదిలేయాలి, ఇంకా లెట్ ఇట్ గో. తిని వచ్చేసి మా ఆడపడుచు అన్నమాట, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ చెల్లి. సో తనకి 2 పిల్లలు. ఇక తను కూడా నాకు గంధం, బొట్టు, గాజులు ఇస్తున్నారన్నమాట. ఇలా మనకి ఇప్పుడు వీళ్ళకి మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. అంటే మా అన్న పిల్లలు, మా అన్న కొడుకు, మా అన్న బిడ్డ రాబోతుందన్న ఒక హ్యాపీనెస్ అనేది తనకుంటుంది ఎక్కువ. సో తనతో మనం చేయించుకుంటే అది మనకి మంచి బ్లెస్సింగ్ అవుతుంది. ఇప్పుడు అత్తమ్మ, మమ్మీ వీళ్ళు బ్లెస్సింగ్స్ నా మనవడు, నా మనవరాలు వస్తారని వాళ్ళు హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తారు. ఇప్పుడు అక్క ఉంది, మా అక్క, తను కూడా మా చెల్లెకి బిడ్డ పుట్టబోతుందో, బాబు పుట్టబోతాడో అని చెప్పేసి తను ఎగ్జైట్మెంట్ తోటి ఉంటుంది. అలా మన లైఫ్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తోటి ఇలా చిన్నగా ఏ ఈవెంట్ చేసుకున్నా కూడా అది 100 times బెటర్ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తారు మనకి ఏం చేసినా. ఇంకా మమ్మీ చూసారా, నా కోసం అక్కడ శ్రీమంతం సాంగ్స్ పెట్టి ఫోన్ పెట్టిందన్నమాట. ఇట్లా తన బిడ్డకి ఇలా చేస్తున్నారంటే తనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మంచిగా నాకు బ్లెస్ చేయడము, మమ్మీ కూడా అది అన్నమాట. తన మనవడు మనవరాలు రాబోతున్నారని హ్యాపీనెస్. ఇంకా మా అత్తమ్మ కూడా ఉన్నారు, మా మేనమామ వాళ్ళ వైఫ్. వీళ్ళందరూ నాకు మా లైఫ్లో ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళతోటి చేయించుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఇంకా ఫొటోస్ దిగడము. ఆ రోజు మొత్తం కూడా ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసాము. ఆ రోజు మొత్తం కూడా చాలా హ్యాపీగా గడిచింది. ఇవైతే నాకు లైఫ్ లాంగ్ మెమరీస్. ఇంకా యూట్యూబ్లో పెట్టామంటే మనకి పోతాయన్న టెన్షన్ కూడా ఉండదు. అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తిను నా తోటి కోడలు అన్నమాట, మా మరిది వాళ్ళ వైఫ్. తను కూడా ఇప్పుడు నాకు ఇంకా గంధం బొట్టు గాజులు ఇస్తున్నారు. ఇలా మన అత్తయ్య వాళ్ళ తరపున, మన అమ్మ తరపున ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళతో చేసుకున్నాను. సో ఒక్కసారి కూడా ఫస్ట్ టైం కూడా మాకు శ్రీమంతం చేయము, మాకు లేదు అని చెప్తుంటారు కదా. సో ప్లీజ్ అలా చేయకండి. అట్లీస్ట్ కొంచెమన్నా చేయడానికి ట్రై చేయండి. ఆ మెమరీస్ అనేది లైఫ్ టైం మెమరీస్లా ఉంటాయి. ఇప్పుడు నేను విరాజ్కి ఇంత మంచిగా చేసుకొని నెక్స్ట్ రాబోయే బేబీకి చేసుకోకపోతే నేనే చాలా ఫీల్ అవుతాను. పెద్దగా అయిన తర్వాత మమ్మీ మరి నాకెందుకు చేయలేదు అని అడుగుతారు కదా. సో వాళ్ళకి అలాంటి గిల్ట్ లేకుండా ప్రతి ఒక్కటి చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏముందండి, ఇవాళ రేపు బట్టలు కొనుక్కోవడం అనేది కామన్ థింగ్. సో దాంట్లో ఏముంది, మంచిగా ఒక శారీ తీసుకొని, తనకు నచ్చిన శారీ తీసుకొని, గాజులు అనేవి మనము శ్రీమంతం అనే కాదు, నార్మల్గా కూడా వేసుకోవచ్చు. శ్రీమంతం ఉన్నా లేకున్నా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ గాజులు వేసుకుంటే నర్వస్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బేబీ బ్రెయిన్ వరకు వెళ్తుంది అన్నమాట. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఆ నర్వస్ సిస్టమ్కి, నార్మల్ డెలివరీస్కి చాలా సైంటిఫిక్ రీజన్ ఉందండి. మన హ్యాండ్స్ నర్వ్స్ మూమెంట్స్ అవుతుంటాయి కదా బ్యాంగిల్ చేసుకున్నప్పుడు, అదనేది మన బేబీకి ఒక ధైర్యాన్ని అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసి నార్మల్ డెలివరీకి యూజ్ అవుతుందన్నమాట. సో అది నార్మల్ టైంలో మనం బ్యాంగిల్స్ వేసుకోకున్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ 5th మంత్ నుంచి అసలు బ్యాంగిల్స్ ఒక్కసారి కూడా తీయలేదు. ఇంకా మెయిన్గా మా ఆయన వచ్చేసాడు. నాకు ఇంతమంది కంటే మా ఆయన వచ్చి గాజులు పెట్టడం, బొట్టు పెట్టడం ఇది చాలా నచ్చింది నాకు. తనతో చేయించుకోవాలని ఫస్ట్ టైం కూడా. కొంతమంది హస్బెండ్తో చేయించరు శ్రీమంతం రోజు. అసలు మెయిన్ పార్ట్ తనండి. శ్రీమంతం అంటే మీనింగే భర్త భార్యకి పాపడ దువ్వి గంధం పెట్టి స్వీట్ తినిపించి బొట్టు పెట్టడమే అంట. కానీ తనతో చేపిపోతే ఎలా? సో నేను అడిగి మరి ఫస్ట్ టైం చేయించుకున్నాను. ఇప్పుడు కూడా తనతోటే చేయించుకున్నాను. చూసారా ఇంకా మమ్మీకి ఎంత హ్యాపీ ఉందో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా మమ్మీ కూడా మంచిగా స్వీట్ పెట్టేశారు. ఇంకా చూసారా, గాజులు పెట్టాలంటే వాళ్ళు పెట్టడానికి రాదు కదా, ఫస్ట్ కొంచెం లోపలికి అనేసి నేను పెట్టుకుంటాను అని చెప్తున్నాను. ఇంకా మా విరాజ్ అయితే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తున్నాడు. నా బుడ్డి కన్నయ్య, మా చిట్టి తండ్రికి చిట్టి చెల్లె వస్తుందో చిట్టి తమ్ముడు వస్తాడో చూద్దాం. బట్ నాకైతే పాప రావాలని చాలా ఉంది. పాప రావాలని బ్లెస్ చేయండి. నాకైతే ఇంట్లో ఒక మహాలక్ష్మి ఉండాలండి. విరాజ్కి కూడా ఏంటంటే ఇంట్లో అబ్బాయిలు ఉంటే ఏంటంటే అమ్మాయిల వాల్యూ తెలియదు. ఒక చెల్లె అక్క ఉంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేస్తారు కదా. ఒక అమ్మాయి వాల్యూ తెలిసి బయట సొసైటీలో ఉన్న అమ్మాయిలకి వాల్యూ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారన్నమాట. సో అందుకైనా మా విరాజ్ తన చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ వరకు మంచి గ్రోత్ ఉండాలంటే ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి, తనకు ఒక చెల్లె ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూడాలి గాడ్ ప్లాన్ ఎలా ఉందో. మాకైతే అమ్మాయి కావాలనే మేము మెయిన్గా థింక్ చేసాము, నేనైనా మా హస్బెండ్ అయినా. ఇంకా ఫాదర్స్తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది కదా అమ్మాయిలకి. సో అదన్నమాట. ఇలా అయితే నా శ్రీమంతం వేడుక జరుగుతుంది. చూడండి అందరు కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, ఫన్నీగా మంచిగా చేసుకున్నాం అన్నమాట. సో అలా చేసిన పిండి వంటలని సింపుల్గా హడావిడి లేకుండా ఉన్న దాంట్లో నీట్గా చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది అన్నమాట నాకైతే. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే అది ఒక అమ్మాయి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ తీసుకున్నాం కదా. అందులో శ్రీమంతం ఒకటి. సో పర్ఫెక్షన్ కోసం
ఎప్పుడైతే మనం పిల్లలు కనాలి ఫిక్స్ అవుతామో అప్పటి నుంచి మన గర్భసంచిక స్టార్ట్ అవుతుందన్నమాట. మంచి వృత్తిలో మంచి సంస్కారం రావాలి అని చెప్పేసి చేసిన అన్ని గర్భసంచిక నేనైతే 5th మంత్ నుంచి చాలా బాగా ఫాలో అవ్వాలి. బట్ రీల్స్ బ్లాగ్స్ స్టార్ట్ చేశాను. 7th మంత్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేశాను. 9th మంత్లో అంత ఓపిక ఉండదు కాబట్టి కొంచెం స్లిప్ అయింది. బట్ నాకు వీలైనప్పుడల్లా చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇది వచ్చేసి ఇండియన్ సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో స్వప్నిక బ్లాగ్స్ అని ఉంటాయి, అక్కడ వెళ్ళి ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ అక్కడ మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నేను బ్లాగ్స్, ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేస్తున్నాను. అన్నీ కూడా ప్రెగ్నెన్సీకి ఉన్న వాళ్ళకి, ఆఫ్టర్ డెలివరీకి బాగా యూజ్ అవుతాయి. అన్నీ కూడా ఫాలో అవ్వండి. నా ఛానల్ షేర్ చేయండి. నేను ప్రెగ్నెన్సీ ఇక్కడ చూశారు కదా, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మూవీ పేరేంటి పెద్దరాయుడ, అందులో మోహన్ బాబు సౌందర్య సాంగ్ ఉంటుంది కదిలే కాలమా, ఆ పాటను రీక్రియేట్ చేసాము. అది రీల్ పెట్టాను, అది చాలా బాగా వైరల్ అయిందన్నమాట. మా ఆయనతో చేసిన ప్రతి శ్రీమంతం రీల్ వైరల్ అయింది. సో అదే అంటున్నాడు అనమాట, చూసావా నీ ఇంట నీ రీల్స్ వైరల్ అవుతున్నాయి అంటాడు. ఇంకా మా విరాజకాంతుడు కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాను. ఇంకా అక్కడ మంగళహారతి ఇస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇలా హారతి ఇచ్చి దిష్టి తీస్తే ఏంటంటే ఏదైనా నజర్ ఉన్నా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా నేనైతే చాలా ఖుష్ అయిపోయాను. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ శ్రీమంత కంటే సెకండ్ ప్రెగ్నెన్సీ శ్రీమంతం చాలా హ్యాపీగా మంచిగా చేసుకున్నట్టు అనిపించింది. అంతే అన్నమాట. ఈ వ్లాగ్లో అయితే నేను నా సెకండ్ శ్రీమంతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను విత్ మై క్లోజ్ సర్కిల్ అనేది చూపిస్తున్నాను. ఎప్పుడో పెట్టాల్సిన వీడియో డిలే అయిపోయింది. కాకపోతే నేను ఎప్పుడు పెట్టినా అది నాకు మెమరబుల్గా ఉంటుంది. మా విరాజ్ పుట్టినప్పటి నుంచి తీసిన వ్లాగ్స్ అన్నీ అలాగే ఉన్నాయండి, ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను. ఇంకా కొన్ని రోజులైతే బేబీ వస్తుంది కదా, అస్సలు కుదరదు. అందుకే ఓపిక తెచ్చుకొని నైట్ టైంలో విరాజ్ పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను వీడియోస్. ఇంకా అస్సలు కుదరట్లేదన్నమాట. నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. కొంతమంది అయితే 9 months వచ్చాక ఇంకా రెస్ట్ తీసుకోవా, ఇంకా మీకు ఇంత ఓపిక ఎక్కడదని అడుగుతున్నారంటే ఫస్ట్ బేబీకి మేనేజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్